హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక తల్లి తన బిడ్డ దీపావళికి ఇంటికి రాలేదని పడే ఆవేదన. కీర్తికి ఆ రోజు మనసంతా చాలా బాధగా ఉంది. ఎందుకంటే తన కొడుకు దీపావళికి ఇంటికి రాలేదు. ఉదయాన్నే లేచి స్వీట్ చేయాలంటే వాడు లేడు కదా, ఏం చేసుకుంటాంలే అని ఆలోచన. వాడికి ఎంతో ఇష్టమైన గారెలు వేద్దామంటే బాబు లేడు కదా, ఇంకేం తింటాంలే అని ప్రతిదానికి బాబు లేడు కదా, బాబు లేడు కదా అనే ఆలోచన ఆమెకు పదే పదే గుర్తొస్తుంది. వాడు పుట్టిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా వాడు లేకుండా ఏ పండగ జరుపుకోలేదు. అసలు దీపావళి అంటేనే పిల్లల పండుగ. పిల్లలు లేకుండా మాకు దీపావళి ఏంటి అనిపిస్తుంది పదే పదే. వారం రోజుల ముందు నుంచి క్రాకర్స్ కోసం ఎంత హడావిడి చేస్తాడు. క్రాకర్స్ ఎప్పుడు కొంటారమ్మా, ఎప్పుడు కొంటారమ్మా అని ముందు నుంచి అడిగేవాడు. ఇక ఆ రోజు ఉదయం నుంచి ఎంత సందడి చేసేవాడు. క్రాకర్స్ అన్నీ చూసుకుని ఎంత మురిసిపోయేవాడు. మధ్య మధ్యలో ఫ్రెండ్స్ని తీసుకుని వచ్చి క్రాకర్స్ని బయటకు తీసుకెళ్ళి అమ్మ ఎక్కడ తిడుతుందోనని జాగ్రత్తగా దాక్కుని తీసుకెళ్ళి వాళ్ళకి చూపించేవాడు. మధ్య మధ్యలో వచ్చి అమ్మ ఒక్కటి కాలుస్తానమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలేవాడు. అన్నీ ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి కీర్తికి. వాళ్ళ డాడీ వారం రోజుల ముందే బాబుకి కావలసిన క్రాకర్స్ అన్నీ కొనేవారు. కానీ మళ్ళీ దీపావళి రోజు ఉదయాన్నే వాడిని బైక్ మీద తీసుకువెళ్ళి ఏం కావాలో మళ్ళీ కొనిచ్చేవారు. పొద్దుట్నుంచి వాటిని ఎండలో పెట్టుకోవడం, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడమే వాడి పని. మధ్యాహ్నం భోజనాలు అయిన దగ్గర నుంచి దీపాలు సర్దడంలో, వాటిలో నూనె ఒత్తులు వేయడంలో అమ్మకి ఎంతో సాయం చేసేవాడు. ఏ పని చెప్పినా ఇది నేను చెయ్యను అని అనేవాడు కాదు. కొంచెం పెద్దవాడైన దగ్గర నుంచి సాయంకాలం స్నానం చేసి వాడే తులసి కోట దగ్గర దీపాలు వెలిగించేవాడు. వాడికి కొబ్బరికాయ కొట్టడం అంటే చాలా సరదాగా ఉండేది. అమ్మ తొందరగా దీపాలు పెట్టేద్దామమ్మా, అందరికన్నా ముందు మనమే క్రాకర్స్ కాల్చుకుందామమ్మా అని అడుగుతూ ఉండేవాడు. ఉదయం నుంచి పనులతో దీపాలు పెట్టేసిన తరువాత అలసిపోయి కూర్చొని ఉంటే అమ్మ రామ్మ ఫోటోలు తీస్తాను అనేవాడు. క్రాకర్స్ పట్టుకునేవాడు, దీపాలు పట్టుకుని నేను ఇద్దరం కలిసి చాలా ఫోటోలు తీసుకుని చాలా సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అమ్మ రామ్మ క్రాకర్స్ కాల్చుకుందామని పిలిచేవాడు. నేను ఎందుకు నాన్న, నువ్వు కాల్చుకో, నేను పెద్దాన్ని కదా అంటే, పెద్దదానివైతే ఏంటమ్మా, నువ్వు నేను కలిసి కాల్చుకుందాం రమ్మని ఎంతో ప్రేమగా పిలిచేవాడు. లేదురా నువ్వు కాల్చుకో నాన్న అంటే, నా పక్కన కూర్చోమని చెప్పి కుర్చీ వేసి కూర్చోబెట్టి ముందు ఏది కాల్చను, ముందు ఇది కాల్చనా ఇది కాల్చనా అని అడిగి ప్రతిదీ నాకు చూపించి పట్టుకెళ్ళేవాడు. మధ్యలో ఒక్కొక్కటి నాకు కూడా ఇచ్చి కాల్చమ్మా కాల్చు అని అంటుండేవాడు. ఇల్లంతా ఎంత సందడిగా ఉండేది. కానీ ఈరోజు ఇంట్లో ఏ సందడి లేదు. ఇద్దరమే అయిపోయాం. ఏం చదువులో ఏంటో, ఏం హాస్టల్లో. ఈ తల్లి బాధ వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? సమయం గడిచే కొద్దీ ఒక్కొక్క విషయం గుర్తుకు వచ్చి కీర్తికి చాలా ఏడుపు వస్తుంది. కానీ పండగ రోజు కళ్ళ వెంబట నీళ్లు పెట్టుకోకూడదని తనని తను చాలా కంట్రోల్ చేసుకుంటుంది. ఏం చేయగలదు తను? హాస్టల్లో పిల్లల్ని జాయిన్ చేసినప్పుడే అన్నింటికీ సిద్ధపడి జాయిన్ చేయాలి. వాడు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని అనుకొని, ఇంకా నా బంగారం లేకుండా ఎన్ని పండుగలు జరుపుకోవాలో అని బాధపడుతూ లేచి కళ్ళు గట్టిగా తుడుచుకుంది కీర్తి. వెళ్ళి మొహం కడుక్కొని
పనిలో పడింది. ఇది కథ కాదండి. ఇది నిజం. పండగకి ఇంటికి రాలేనప్పుడు ప్రతి తల్లి పడే ఆవేదన. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.